ప్రైజుల దేవుడికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైన కాక. యేసుక్రీస్తు ప్రేమ సహవాసముతో మీరు ఉంటున్నారని, ఆయన నామములు ఎరిగినట్లు కొనసాగిస్తున్నారని మేము ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు పలికిన మాటల్లో 7వ మాట లోను 3వ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 23:34 అండి. యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు అరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పాడు. యేసుక్రీస్తు అన్నాడు, వీరు ఏమి చేస్తున్నారో తెలియదు ప్రభువా, వీళ్ళు క్షమించి అని తండ్రి అక్కడ ఎడుతున్నాడు. కపాలమైన పడిన స్థలంలో ఉన్నప్పుడు కుడివైపు ఎడమవైపు ఒకరిని నేరస్తులు ఆయనతో సిలువ వేశారు. యేసు తీసేశాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళు క్షమించి ప్రభువా అని. అక్కడ నేరస్తుడు అంటే అక్కడ ఆయన వస్త్రములకు పంచుకోట అయిన సీట్లు వేశారట. యేసుక్రీస్తు వస్త్రములు మరి సీట్లు వేశారు. ఈ వస్త్రాలు నాయి, ఈ వస్త్రాలు నాయి, ఈ వస్త్రాలు నాయి అని సీట్లు వేసుకున్నారు. పిలిమెట్లరా, తండ్రి మరి తెలుసు మన కోసం, మన పాపాల కోసం ఆయన సిలువలో ఏలాడు. మనం చేసే పాపం వల్ల, మనం చేసే మరి నేరము, మనం చేసే నేరం వల్లే ఆయన శిక్షగా భరించి మరి సిలువలో వేశారు. సిలువలు వేసి మరి ఆయన శిక్ష పడతారు. తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారు తెలియదు, వీళ్ళు క్షమించవా అని ఆ కొన్న ఒక నేరస్తుడు ఆయన యేసుతోనూ పలికినారు. కానీ ఆయన రక్షించుకొని ఆహ్వానించుకొని అంతటా సైనికుడు అతను ఎద్దకు వచ్చి ఆయన శిలకు ఇచ్చి, నీవు యూదుల రాజు అయితే నువ్వు రక్షించుకో అని ఆయనతో అసహించును. అంటే నువ్వు రక్షించుకో. రక్షించేది ఎవరికండి? తండ్రి తెలీదా? రక్షించో తెలుసు తండ్రి. ఎవరి కోసం వచ్చాడు తండ్రి? మన అందరి కోసం. ఎందుకు వచ్చాడు? సిలువలో ఎందుకు వేసాడు ఆయన? మన చేసే పాపాల వల్ల, మనం చేసే అపరాధం వల్ల, మనం చేసే శిక్ష ఆయన భరించి ఆయన సిలువలో వేసాడు. తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారు తెలియదు, వీళ్ళు క్షమించవా అని మరి తండ్రిని అడగమని పని వచ్చింది. ఈ రోజుల్లో మనము కూడా తండ్రిని అడగాలి. మనం చేసే అపరాధాల వల్ల, మనం చేసే దోషం వల్ల, మనం చేసే పని విధానం వల్ల తండ్రిని బతిమాలుకోవాలి. ఎందుకని? తండ్రి బతిమాలుకొని మేము చేసే తప్పు క్షమించు ప్రభువా తండ్రి అని మన దేవుడు అడుగుంటే అప్పుడు మనకి క్షమార్పణ, అప్పుడు ప్రయాక్షితము దేవునికి ఉంటాం. దేవుడిని మనం ఏర్పరచుకుంటాం. ఈ విషయం తెలుసుకోవాలి. పిలిమెట్టరా, సత్యమైన మరి విషయాలు తండ్రి మీరేమి చేస్తున్నారు అని తండ్రిని అడిగితే దేవుడు క్షమించేస్తాడు, మిమ్మల్ని క్షమించేస్తాడు. ఒక రీతిగా ఒక నామములను క్రీస్తు ప్రేమ తెలుసున్నట్లుగా ఆయన క్షమిస్తాడు. ఈ విషయం తెలుసుకొని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మా సహోదరులు దీవించే ప్రభా, నీ ఆస్తులు దేవుళ్ళు మహిమలు కనపరుచుకుని ప్రభా, అన్ని నామంలో గొప్ప కార్యం దయచిన ప్రభా. నాయన 3వ మాటల ప్రభా, తండ్రి ఏమి చేస్తారో క్షమించి ప్రభా అని మాట ఇచ్చే తండ్రినా. అవును ప్రభా, చేసిన అపరాధుల వల్ల, చేసిన ప్రభావాల వల్ల క్షమించు తండ్రి. నాయన మా కోసం త్యాగం చేసి, మా కోసం ప్రాణం పెట్టి, మా కోసం ప్రభావాలను భరించే తండ్రి. అయా మమ్మల్ని క్షమించి తండ్రి. నాయన అనేక బిడ్డ రక్షించి నీ కాపుదల భద్రత అయా నేను రక్షించబెట్టినట్లుగా నీ విశ్వాసం రీతిగా నడిపించే సాక్ష్యం నడిపించి సహాయం ఆశీస్సులు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.